నమస్తే, నేను మీ సతీష్. ఒక్క మాటతో నిన్ను చంపేయగలను జగన్, కానీ నా సంస్కారం నాకు అడ్డొస్తుంది అంటూ ఈరోజు నా తెలుగుదేశం పార్టీ నేత, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలపైన పెద్ద ఎత్తున చర్చలే జరుగుతూ ఉన్నాయి. మరి పెమ్మసాని చంద్రశేఖర్ మరొక కేంద్ర మంత్రిగా ఉన్నారు, కానీ ఆయన చేసినటువంటి ఆ వ్యాఖ్యలు, ఆ సందర్భం, దానిపైన మరి వైసీపీ సోషల్ మీడియా కానీ, వైసీపీ నాయకులు కానీ వాళ్ళు చేస్తున్నటువంటి రచ్చ ఎలా చూడాలి? ఇదే అంశం మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సతీష్, మన లియో వీక్షకులు కూడా. సార్, ముఖ్యంగా నిన్న జగన్మోహన్ రెడ్డి మరి ఆ అద్దంకి నియోజకవర్గ సమావేశం ఏదో పెట్టుకున్నారు. సహజంగా ఏ రాజకీయ నాయకుడైనా కూడా కార్యకర్తలతోటి, పార్టీ శ్రేణులతోటి సమావేశాలు అవ్వాలనుకున్నప్పుడు ఆ జిల్లాకు, ఆ నియోజకవర్గం పర్యటనలకు వెళ్తారు. ఈయనేమిటో మరి కొత్త థియరీ ఒకటి కనిపెట్టి దాన్ని అమలు చేస్తున్నారు. తాడేపల్లి ప్యాలెస్ ఆయన ఇంటికి పిలుచుకుని అక్కడ సమావేశాలు పెడతాడు, ఎక్కడెక్కడి నుంచో జనాల్ని తీసుకుని. ఏదైనా గ్రౌండ్లోకి వెళ్తే కదా మన పార్టీకి ఎంతమంది క్యాడర్ ఉన్నారు, ఎంత బలం ఉంది, ఎంతమంది మనకు ఓట్లు వేయగలుగుతారు, ఇవన్నీ మనకు తెలిసేది. సరే, అదొక వివాదం అయితే కనుక నిన్న ఆర్సిలార్ బిట్టల్ ఆ స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో ఆయన మరి గతంలో చేసిన వ్యాఖ్యలు, నిన్న చేసిన వ్యాఖ్యలు చూసాం. కానీ అది మొత్తం చేసింది నేను, ఇది నా క్రెడిట్ అని చెప్పుకుంటూ చంద్రబాబు నాయుడు గారి పైన ఆయన చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు, మరి ఏది చంద్రబాబు నాయుడు సుందర ముఖారవిందాన్ని చూసి ఏదో ఆర్సిలార్ మిట్టల్ వాళ్ళు వచ్చినట్లుగా ఈ రోజున ప్రకటనలు చేసుకుంటున్నారు, ప్రచారాలు చేసుకుంటున్నారు అని చెప్పి, మరి దానికి కౌంటర్గా పెమ్మసాని చేసిన వ్యాఖ్యలు, దానిపైన వైసీపీ ఈ రోజున గగ్గోలు పెడుతున్న వైనం ఎలా చూడాలి? జగన్మోహన్ రెడ్డి గారికి ఒక వ్యక్తిత్వం కానీ, ఒక విశ్వసనీయత కానీ, హుందాతనం కానీ, ఒక పరిపక్వత కానీ, రాజకీయ రంగంలో ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఏ వేదిక మీద ఎలా మాట్లాడాలన్నా కానీ ఇప్పటి వరకు కూడా తెలియలేదండి. ఆయన 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారి ముఖ అరవిందాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూశారు. 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారి సుందర ముఖ అరవిందాన్ని కూడా చూశారు. ఇప్పుడు 24లో ఎవరి సుందర ముఖ అరవిందం బాగుంది అనేది తీర్పు చెప్పాల్సింది ప్రజలు. అంటే ఏంటి మీరు అనేది? 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిది సుందర ముఖ అరవిందం కాదు, వికృత రూపం అని ప్రజలు నిర్ణయించుకున్నారు కాబట్టే వీళ్ళకి ఇచ్చారు అధికారం అంటారా? అంతే కదా. ఇప్పుడు అది తీర్పు, అది జడ్జిమెంట్ డే. అది ఎవరు చెప్పాలి, ఎవరి ముఖ అరవిందం బాగుంది అనేది ప్రజలు చెప్పారు. ఎలా చెప్పారు? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని మేము జీవితంలో చూడదలుచుకోలేదు అన్నంత వరస్ట్ జడ్జిమెంట్ ఇచ్చారు. కేవలం 11 సీట్లు, అంతకుముందు 151 సీట్లు ఇచ్చారు. ఆయన చెప్పిన మాటలు విని వాళ్ళు వంచనకి గురయ్యి ఈయన సుందర ముఖారవిందం చాలా బాగుంటుంది అనుకుని తీర్పు చెప్పిన తర్వాత ముఖం చూసే అవకాశం వచ్చింది. అది వికృతంగా ఉంది కాబట్టి వాళ్ళు ప్రజలు తీర్పు ఇచ్చేశారు. కాబట్టి అంతమంది కోట్ల మంది ప్రజలు ఇచ్చిన తీర్పుని కాదంటానికి ఎవరు జడ్జిమెంట్ వాళ్ళు ఇచ్చుకోలేరు కదా. ఇప్పుడు నేను అందగాడిని అని నేను చెప్పుకోకూడదు, ప్రజలు చెప్పాలి. ప్రజలు ఎవరు అందగాడో చెప్పారు. ఎవరికి విశ్వసనీయత ఉంది, ప్రపంచవ్యాప్తంగా ఎవరి పేరు చెబితే అయితే పారిశ్రామికవేత్తలు వచ్చి పెట్టుబడులు పెడతారో, ఏ రాష్ట్రంలో వాళ్ళ వ్యాపారాలు చేయాలనుకుంటారో, వ్యవహారాలు చేయాలనుకుంటారో, వాళ్ళ వ్యవస్థలను ఏర్పాటు చేయాలనుకుంటారో వాళ్ళు ప్రజలు తీర్పు చెప్పారు. ఎందుకంటే ఇద్దరిని చూశారు. 5 సంవత్సరాలు తక్కువ చూడాల, కరెక్ట్గా చూశారు. లేటెస్ట్గా చూసింది జగన్మోహన్ రెడ్డి గారు. అప్పటికి అసలు మర్చిపోవాలి చంద్రబాబు నాయుడు గారి ముఖారవిందాన్ని. కానీ వాళ్ళు గట్టిగా గుర్తుపెట్టుకున్నారు, చంద్రబాబు నాయుడు గారే కావాలన్నారు. కాబట్టి నిన్ను గురించి నువ్వు చెప్పుకోవటం కరెక్ట్ కాదు. తర్వాత ఆ చెప్పిన తీరుకు కూడా పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా చాలా గట్టి చెప్పు దెబ్బ లాంటి మాట చెప్పాడు. మాకు సంస్కారం అడ్డం వస్తుంది, అట్లాంటి వ్యక్తిగతమైన విమర్శలు చేయొద్దు, రాజకీయంగా అంటావా చెయ్యి, ఏదైనా అభివృద్ధిలో మా దగ్గర తక్కువైందా చెప్పు, దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కోమని. కానీ వ్యక్తిగతమైన మాటలు, ఇలాంటి స్థాయి తక్కువ మాటలు మాట్లాడితే, నేను కూడా అదే స్థాయిలో మాట్లాడితే నిన్ను ఒక్క మాటతో చంపేయగలనని చెప్పాడు. ఒక్క మాటతో. కానీ ఆ మాటతో చంపేయగలననే వ్యక్తికి అవతలాడికి సిగ్గుశరం ఉండాలి. సిగ్గుశరం లేని వాడికి ఒక మాట కాదు 100 మాటలు అన్నా కూడా సావడు. అంతే కదా. అది వాళ్ళు గమనించాలి. ఎందుకు ఆ స్థితికి తెచ్చుకున్నాడు? ఇప్పుడు ఆయన ఫారిన్ కంట్రీలో, అమెరికాలో ఉండి సంపాదించుకుని ఆయన సంపాదన ప్రతి రూపాయికి ఇన్కమ్ ట్యాక్స్ కట్టాడు. ఇదిగో నాకు ఇవాళ ఇంత ఆస్తి ఉందని బహిరంగంగా చెబుతున్నాడు. ప్రతి రూపాయి ఒక జవాబుదారీధనంతో ఒక ప్రభుత్వ వ్యవస్థలకి కట్టాల్సిన పన్నులు కట్టానని ధైర్యంగా వచ్చి, అసలు రాజకీయాలకే కొత్త అయినా కూడా వచ్చి గుంటూరులో బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచి తను ప్రూవ్ చేసుకున్నాడు. కేంద్రంలో మంత్రి పదవిలో ఉండి ఇవాళ ఆయన మాట్లాడితే నువ్వేమన్నా చెప్పగలుగుతావా? ఆ మాటలు మాట్లాడటం తప్పు కదా.
సొంత చెల్లెళ్ళు కూడా నువ్వు ఇట్లాంటి అబద్ధపు మాటలు మాట్లాడుతున్నావు, నువ్వు బాగుపడవు, నువ్వు నాశనం అవుతావు అని శాపాలు పెడుతున్నారు. స్వయంగా తల్లి కసబ్ అని మనకి పాకిస్తాన్ నుంచి వచ్చి ఒక మారణ హోమం బొంబాయిలో సృష్టించిన వ్యక్తి గురించి తల్లిని చెప్పమంటే కూడా నా కొడుకు ఎంతో కొంత మంచి ఆడని సర్టిఫికేట్ ఇస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి విజయం గారు ఆ సర్టిఫికేట్ ఇచ్చే దశలో ఉందా ఇవాళ? అఫిడవిట్ చేయించి ఒక లీగల్ డాక్యుమెంట్ వదిలింది, పర్సనల్ లెటర్ కాదు అది. రేపు భవిష్యత్తులో కూడా ఆమె ఉన్నా లేకపోయినా కూడా ఆనాటికి రాజశేఖర్ రెడ్డి గారి ఆస్తిపాస్తుల విషయంలో, కుటుంబ ఆస్తుల పంపకాల విషయంలో జరిగినటువంటి అన్యాయాలు, అక్రమాలు, విధానం ఏంటి అనేది ఒక మినీ విల్ లాంటిది అది. రేపు అది ఒక డాక్యుమెంట్, లీగల్ డాక్యుమెంట్. తల్లితో నువ్వు అట్లాంటి లెటర్ రాయించుకున్న తర్వాత ఇంకా పైగా చంద్రబాబు నాయుడు గారి గురించి అలా ఆయన నీకు తండ్రి వయసు ఆయన, నీ ముఖారవిందం, నీ పరిపాలన అంత సుందరంగా ఉంటే నీకు 175కి 175 రావాలి కదా. తర్వాత నువ్వు ఎంత డబ్బు సంపాదించావు, ఎన్ని కుంభకోణాలు, నీతో పనిచేసిన ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ జైలుకి వెళ్ళారు, ఐపీఎస్ వాళ్ళు వెళ్ళారు, జైళ్ళల్లో ఉన్నారు. నీ సుందర ముఖారవిందానికి గనక అంత ప్రజల్లో మన్ననే గనక దొరికింటే ఇవాళ నువ్వు ఈ పరిస్థితిలో అసెంబ్లీకి రాకుండా ఎక్కడెక్కడో అడవులు పట్టుకెందుకు తిరుగుతున్నావు? ఈ ప్యాలెస్ వదిలితే ఆ ప్యాలెస్ ఆ గబ్బిలంలాగా ప్రజల్లోకి రావాలి కదా. నువ్వు మీరు అడిగారు అద్దంకి వాళ్ళని ఇక్కడికి పిలిపిస్తున్నాం ఎందుకు, సిద్ధడు అద్దంకి సంతకి వెళ్ళాడు రాను వచ్చాడు అన్నట్టుగా ఈ సేమ్ అట్లాగే ఉంది. ఆ సంతకి వెళ్ళే బదులు ఆ సంతలోంచి జనాలను తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుని వాళ్ళ ముందు నీ ఉత్తర్ కుమార్ ప్రతిజ్ఞలా మాట్లాడేది. అన్నీ నేనే తెచ్చాను, సూర్యుడిని నేనే తెచ్చా, చంద్రుడిని నేనే తెచ్చా, సూర్యుడిని పొద్దున్నే తూర్పును ఉదయించమన్నా, సాయంత్రం పడమరని అస్తమించమన్నా, అస్తమించంగానే చంద్రుడిని రమ్మన్నాను. ఈ వ్యవస్థ అంతా సౌర వ్యవస్థనే ఏర్పాటు చేసింది నేను. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి టైంలో కానీ అంతకుముందు ఉన్న ప్రభుత్వాల్లో కానీ ఏం లేదు. తర్వాత గూగుల్ డేటా సెంటర్ తెచ్చింది నేను. గూగుల్ డేటా సెంటర్కి భూములు ప్రభుత్వం ఎందుకు ఇచ్చారని మళ్ళీ ఒక పక్కన గురుమూర్తి అని వాళ్ళ పార్టీ ఎంపీతో కేసులు వేయిస్తాడు. అక్కడ హైకోర్టులు కూడా సమంజసంగా ఆలోచించి ఆయన గడ్డి పెట్టినాయి. అవును, అంత పెద్ద పెద్ద ప్రైవేట్ సంస్థలు ఇక్కడ వచ్చి పెట్టుబడి పెట్టాలంటే ఏదో ఒక ప్రోత్సాహకం, లేకపోతే ఏదో ఒక రకమైనటువంటి ఇన్సెంటివ్ వాళ్ళకి మనం మద్దతు ఇవ్వకపోతే ఎందుకు వచ్చి పెడతారని అడిగింది. మన పిల్లలకి ఉపాధి కల్పించాలన్నా, వాళ్ళ జీవన ప్రమాణాలు పెరగాలన్నా, మన ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నా అటువంటి వ్యవస్థలు రావాలి. ఆ రోజున కియా పరిశ్రమను తీసుకురాబట్టి వాళ్ళ అనంతపురం జిల్లా ఎంత వెలిగిపోతుంది. అదే కనుక అతను మాధవ్ కనుక ఆ రోజు అక్కడ మిస్బిహేవ్ చేయకపోతే ఆ లాంచ్ ప్రారంభోత్సవం అప్పుడు ఇంకా యాన్సిలరీ ఇండస్ట్రీస్ అనుబంధ పరిశ్రమలు కూడా వచ్చాయి. కానీ అతను వాళ్ళతో మిస్బిహేవ్ చేయటం వలన, వాళ్ళ బెదిరిష్టం వలన అనుబంధ పరిశ్రమలు పోయినాయి. వాళ్ళు విస్తరణ కూడా వాయిదా వేసుకున్నారు. అట్లా చేసే వ్యక్తులు మళ్ళీ ద్వంద్వ ప్రమాణాలు. ఒక పక్కనేమో ప్రభుత్వాలు భూములు ఇవ్వద్దు అంటాడు, అవన్నీ నేనే తెచ్చానంటాడు. తర్వాత ఆర్సెల్ఆర్ మిట్టల్ కూడా ఆయన చెబుతున్నాడు, వీళ్ళేంటి శంకుస్థాపన చేయించింది, నేను అప్పుడు వెళ్ళినప్పుడు నాతోనే వాళ్ళు 2022 ఆదిత్య బిట్టల్ కలిశాడు, రమ్మన్నాను, వాళ్ళకి మా అధికారులకు చెప్పాను. మా అధికారులకు చెబితే వాళ్ళు ఇస్తారా? నువ్వు వాళ్ళతో డీల్ మాట్లాడుకుంటే వాళ్ళు డబ్బులు ఇవ్వటానికి సిద్ధపడలా. ఎందుకు భూములు ఇస్తే మాకేమి ఇస్తావని. వాళ్ళు అంతకుముందు క్విడ్ ప్రోకో లాగానే ఇక్కడ కూడా మళ్ళీ డబ్బుల కోసం పెట్టుకుంటే వాళ్ళు చేయదలుచుకోవాలి. ఈయన చెప్పిన దాంట్లో ఆ రోజున 2022లో ఆదిత్య మిట్టల్ తోటి వీళ్ళు మాట్లాడుకుంది కర్నూలులో గ్రీన్కో ఎనర్జీ దానికోసం, ఆ తర్వాత ఇంకేదో సౌర విద్యుత్కి సంబంధించి 1000 కోట్ల రూపాయలు పెట్టుబడులు. కానీ మొన్న వచ్చిన ఆర్సెల్ఆర్ మిట్టల్ 1,35,000 కోట్లు. దీని అసలు అది రీరోలింగ్ మిల్ కూడా కాదు, 1000 కోట్లు అంట. చెప్పేదానికి అర్థం లేదు. తర్వాత ఇంకోటి ఒరిస్సాలో పెట్టారు వాళ్ళు, అక్కడ పెట్టిన తర్వాత ఇక్కడ ఎందుకు పెడతారని చెబుతున్నాడు. ఒరిస్సాలో పెట్టింది వాళ్ళు ఒక సిక్ అయిన ఒక స్టీల్ ఫ్యాక్టరీని టేక్ ఓవర్ చేశారు. ఆ టేక్ ఓవర్ చేసిన దగ్గర వాళ్ళు ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళ బడ్జెట్ ఏంటో వాళ్ళకి తెలుసు కదా. వాళ్ళు అక్కడ ఎంత పెట్టాలో ఒరిస్సాలోది పెడతారు, ఇక్కడ పెడతారు, రేపు తమిళనాడులో కూడా పెడతారు. అది ప్రైవేట్ పారిశ్రామికవేత్తల సంబంధమైన విషయం, మనకు అనవసరం. మన దగ్గర పెడుతున్నాడా లేదా అన్నదే పాయింట్. పెడుతున్నాడు, పెట్టకపోతే వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేయాల్సిన అవసరం ఏంటి? వాళ్ళకి ఏమైనా ప్రచారం అవసరమా? అంటే ఆ రోజునేమో వాళ్ళు పెట్టుబడి పెట్టడానికి వస్తున్నారు అని కూటమి ప్రభుత్వం ప్రకటిస్తే, లేదు వాళ్ళు ఆల్రెడీ ఒరిస్సాకి వెళ్ళిపోయారని చెప్పిన ఇదే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అది నేనే తీసుకొచ్చానని చెబుతున్నాడు. వాళ్ళు నా దగ్గర ఉన్నప్పుడే వచ్చారు, మా అధికారులు నేను పురమాయించినప్పుడు ఏం జరిగిందో నువ్వు తెలుసుకున్నావా? పట్టించుకోవాలా, వదిలేసావు. అంటే తనకి ఏంటంటే జరిగితే నేను, జరగకపోతే కూటమి ప్రభుత్వం ఫెయిల్యూరు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే వాటిల్లో ఒక విశ్వసనీయత లేదు, తనకు ఒక కన్సిస్టెన్సీ అంటే ఒక స్థిరమైనటువంటి అభిప్రాయం లేదండి. ఆర్సెల్ఆర్ మిట్టల్లో వాళ్ళు డెడికేటెడ్గా వాళ్ళ ఓన్
పోర్ట్ డెవలప్ చేస్తున్నారు. దానివల్ల కూడా ఒక 5,000 మందికి ఉద్యోగాలు వస్తున్నాయి, కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడి వస్తుంది. దాని వలన వైజాగ్ పోర్ట్ మీద కూడా ఒత్తిడి తగ్గుతుంది. ఇప్పుడు వైజాగ్ పోర్ట్ కూడా ఇప్పుడు ఈ వీళ్ళ హ్యాండిలింగ్ కనుక మొదలు పెడితే వాళ్ళు ఇతర ప్రోడక్ట్స్ని కొన్ని ఆపుకోవాల్సి వస్తుంది, ఇంపోర్ట్ కానీ ఎక్స్పోర్ట్ కానీ. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే విషయాల్లో ఒక స్పష్టత లేదు. తర్వాత దాని గురించి గూగుల్ గురించి కూడా చెప్పాడు. అదాని డేటా సెంటర్ కూడా నేనే తెచ్చానని చెబుతున్నాడు. ఆ గూగుల్ రాకూడదని కూడా చెప్పాడు. అది ఎంత 4 సెక్యూరిటీ గార్డులు ఉద్యోగాలు తప్ప అది ఏమి రాదు, అది ఒక గోడౌన్ అన్నాడు. అవును, దాని గురించి అవగాహన లేకుండానే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా చంద్రబాబు నాయుడు గారి గురించి వ్యక్తిగతమైనటువంటి ఇట్లాంటి దురహంకారమైనటువంటి దుర్భాషలాడితే, ఇవాళ ఆ ఒక్క మాట మాట్లాడితే నువ్వు చచ్చిపోతావని అన్నాడంటే ఆయన ఎంత మనిషిలో ఆవేదన ఆవేశం ఉంటుందండి. ఏదన్నా ఉంటే వ్యక్తిగతమైన అంశాలు ఎందుకంటే రాజకీయంగా ఎదుర్కో, తప్పులేదు. అందులో ఎవరి ముందు నీ పార్టీ కార్యకర్తలకి నువ్వు దిశానిర్దేశం మార్గదర్శనం చేయడానికి పిలిపించావు, ముందు అది చూసుకో. నువ్వు ఎందుకు ఇంత ఓటమి పాలయ్యావు, నీ ముఖంలో ఏం తప్పు ఉందో ఒకసారి అద్దంలో చూసుకుని అందుకు కావాల్సిన మార్పులు, ఏమైనా ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకోవాలా. ప్రజలు ఇచ్చిన తీర్పు నీ ముఖారవిందం బాగాలేదని, వికృత రూపం మాకు వద్దని. ఇప్పుడు నువ్వు దానికి తగ్గ ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుని ప్రజల ముందుకు మళ్ళీ 29 వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇట్లాంటి పిచ్చి మాటలే మాట్లాడితే మళ్ళీ 29లో ఇంతకన్నా కూడా ఘనమైనటువంటి తీర్పు ప్రజలు ఇస్తారు. ప్రజల్ని తక్కువ అంచనా వేసి ప్రజా జీవితంలో ఉండి ఎటువంటి బాధ్యత తక్కువ మాటలు మాట్లాడతాననుకుంటే ప్రజలు అవి కనుక పొందులాగా వంచనకి గురవుతారనుకుంటే అంతకన్నా పొరపాటు ఇంకోటి ఉండదు. సతీష్ గారు ఇవాళ చంద్రశేఖర్ గారు కొట్టిన చెప్పు దెబ్బ లాంటి మాటకి కనీసం ఇప్పుడన్నా ఆయన పద్ధతి మార్చుకుని ప్రజల ముందు బాధ్యతగా మాట్లాడితే కనీసం కార్యకర్తలు కూడా పిలిస్తే వస్తారు. లేకపోతే వాళ్ళు ఒక రకంగా ఆశ్చర్యపోతున్నారు. అతను నివ్వెరపోయారు, కరెక్ట్ మాట, నివ్వెరపోయారు. ఇది నేను ఎప్పుడు గమనించానంటే IAS IPSలు ఫస్ట్ టైం ఆయన అయినప్పుడు ప్రజావేదిక పెట్టి అవినీతి గురించి స్పీచ్ ఇస్తుంటే వాళ్ళు నివ్వెరపోయి చూశారు. సేమ్ అదే చూపు ఇవాళ అద్దంకి కార్యకర్తల్లో కూడా కనపడింది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సతీష్. మన వీక్షకులు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.